బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించారు. తాగిన మైకంతో కత్తి చేతి పట్టుకుని బ్లేడ్తో దాడి చేశారు. అయితే బాధితుడు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల స్థానికులు అక్కడికి చేరుకుని బ్లేడ్ బ్యాచ్ని చితక్కొట్టారు. సింగ్ నగర్ రైల్వే స్టేషన్కు పరిమితమైన బ్లేడ్ బ్యాచ్లు సిటీలోకి ప్రవేశించడంతో బెజవాడ వాసులు ఉలిక్కి పడుతున్నారు. చేతిలో నోట్లో బ్లేడ్ పట్టుకుని గంజాయి మద్యం సేవించి అర్ధరాత్రి నిర్జీవ ప్రదేశాల్లో తిరుగుతూ బ్లేడ్తో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తారు. బంగారు ఆభరణాలను లాక్కుని పారిపోతారు. అయితే గత కొంతకాలంగా బ్లేడ్ బ్యాచ్ ఉనికి లేకపోగా తాజాగా ఓ వ్యక్తిపై దాడి చేయడం కలకలం రేపుతోంది. ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో చేపల మార్కెట్ వంతెనపై వెళుతున్న వ్యక్తితో గొడవకు దిగారు. అయితే మెడ మీద పడాల్సిన ఘాటు ముఖంపై పట్టంతో త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడా బాధితుడు. తీవ్ర గాయాల పాలైన వ్యక్తి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిని చితకబాదారు. తర్వాత స్థానికులు పోలీసులకు అప్పచెప్పారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. స్థానికులు వారిని చితకబాదడంతో ఫస్ట్ ఎయిడ్ కు తరలించి ఆ తర్వాత చికిత్స అందిస్తున్నారు. మొదట వారిద్దరిని బ్లేడ్ బ్యాచ్ గా భావించినా ఆ తర్వాత వారు చెత్త కాగితాలు ఏరుకొని జీవించేవారుగా అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. చెత్త కాగితాలు ఏరుకునే వీరు దారిన పోయే వారితో ఎందుకు గొడవకు దిగారనే కోణంలో విచారిస్తూ ఉన్నారు పోలీసులు. అర్ధరాత్రి బ్లేడ్తో ఎందుకు తిరుగుతున్నారు, వీరంతా ఎంతమంది ఉన్నారు అనే కోణంలో విచారణ జరుపుతూ ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్ పై ఉక్కుపాదం మోపుతామని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు తరాసపట్టడం, వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరగటం, దాన్ని పురస్కరించుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఒక బ్లేడ్తో అతన్ని ఈ బొగ్గ ప్రాంతంలో బలంగా గాయపరిచినట్టుగా మాకు తెలియపరిచినాడు. దాని మీద కేసు నమోదు చేసి ఆ ఇద్దరు నిందితులు మేము అదుపులో తీసుకుని వాళ్ళ మీద దర్యాప్తు చేస్తున్నాం. వాళ్ళకి గతంలో ఏమీ గొడవలు ఉన్నట్టుగా దర్యాప్తులో తేలలేదు. వీళ్ళు బేసికల్గా గోనె సంచులు, ఈ చెత్త కాగితాలు వేరుకునే వృత్తిలో ఉన్నారు. సో ఆ సంచులు ఇవన్నీ తీసుకున్నప్పుడు కట్ చేయడానికి ఉపయోగించే బ్లేడ్లు వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా మనకి ప్రాథమిక దర్యాప్తులో వెల్లడవుతుంది.